అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో ఘర్షణపై దర్యాప్తు కొనసాగుతుంది. వైసీపీ నేతల పర్యటనలో రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారే నిన్న రైతులపై కూడా దాడి చేశారని పోలీసులు గుర్తించారు. పోలీస్ కానిస్టేబుల్ పై దాడి కూడా ఆ బ్యాచ్ పనేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాళ్ల దాడికి పాల్పడి రైతులను రెచ్చగొట్టింది వైసీపీ నాయకులు, వెంట వచ్చిన రౌడీ షీటర్లు అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. టీడీపీ ఆఫీస్ పై దాడికి పాల్పడిన రౌడీ షీటర్ పానుగంటి చైతన్య నిన్న వైసీపీ నేతల వెంట ఉన్నట్లు గుర్తించారు. అటు అంబటి రాంబాబు పోలీసు అధికారి కాలర్ పట్టుకొని తోసేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, అమరావతి ప్రాంతంలోని పెనుమాక కృష్ణాయపాలెం గ్రామంలో నిన్న వైసీపీ రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో చేసిన హడావుడి అల్లర్లు వెనక ఒక కుట్ర దాగి ఉందంటూ కూడా పోలీసులు విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. నిన్న జరిగిన ఘటనపై కూడా వీడియో ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో భాగంగా పలు కీలక అంశాలను అయితే పోలీసులు గుర్తించారు. గతంలో ఎవరైతే మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడి దాడికి ఉసుకొల్పిన వారే నిన్న అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో కూడా రాజధాని గ్రామాల్లోకి వచ్చి మరోసారి దాడులు చేసి అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పడినట్టు కూడా తేల్చారు. దీనిలో ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి అప్పుడు టీడీపీ ఆఫీసు దాడిలో ప్రధాన పాత్ర పోషించాడు తెలిసింది. అతనితో పాటు విజయవాడ చెందిన దేవినేని అవినాష్ అతని అనుచరులు కూడా టీడీపీ ఆఫీస్ పై దాడిలో పాల్గొని తెలిసింది. వీరందరిలో అప్పిరెడ్డి ప్రధాన అంచుడిగా ఉన్న వైసీపీ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న పారుగంటి చైతన్య కూడా నిన్న అల్లర్లో గొడవల్లో కూడా ఉన్నారు. అతను